హలో ఎవ్రీవన్. సో నేను ఈరోజు మీకు ఒక బ్రౌజర్లో ఒక టెక్నిక్ చెప్తున్నాను, డీబగ్గింగ్ టెక్నిక్. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రాజెక్ట్ కనుక అంటే పెద్ద కాంప్లెక్స్ ప్రాజెక్ట్ అనుకోండి, ఒక ఫ్లిప్కార్ట్ కానీ, అమెజాన్ కానీ, లేకపోతే సిఎన్ఎన్ కానీ, లేకపోతే బీబీసీ న్యూస్ కానీ, సమ్ కాంప్లెక్స్ ప్రాజెక్టు. అందులో మనం కొత్తగా జాయిన్ అయ్యాం అనుకుందాం. ఆ ప్రాజెక్ట్లో మనం కొత్తగా జాయిన్ అయ్యాం. సో జాయిన్ అవ్వగానే ఒక మంత్ తర్వాత మొత్తం కేటీ అంతా జరిగిన తర్వాత, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అంతా జరిగిన తర్వాత మనకు కొన్ని టికెట్స్ అసైన్ చేస్తారండి. ఆ టికెట్లో ఏంటంటే ఒక పర్టికులర్ ఏపీఐ వెళ్తుంది. ఆ ఏపీఐ ఒక కోడ్ బేస్ నుంచి కాల్ అవుతుంది. దాంట్లో ఎర్రర్ వస్తుందని చెప్తున్నారు ప్రొడక్షన్లో. ఓకే, సో ఆ ఏపీఐ మీకు సో మెనీ లైబ్రరీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఒక ప్రాజెక్ట్లో. ఫర్ ఎగ్జాంపుల్ Amazon.com తీసుకుంటే ఆల్మోస్ట్ ఒక 20 లైబ్రరీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆ అన్ని ప్రాజెక్ట్స్ని కనెక్ట్ చేస్తేనే Amazon.com అండి. అలాగే ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూస్తున్న CNN.com ఉంది. అలాగే బ్యాక్గ్రౌండ్లో అంటే ఇప్పుడు అన్నీ కూడా మైక్రో సర్వీసెస్ కదా. సో మెనీ అదర్ లైబ్రరీ కాంపోనెంట్స్ ఆర్ దేర్. సో ఆ పర్టికులర్ యూఆర్ఎల్ మీరు ఎన్నిట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ యూఆర్ఎల్లో అంటే ఆ పర్టికులర్ ఫంక్షనాలిటీ వల్ల ప్రొడక్షన్లో ప్రాబ్లం వస్తుంది, కానీ అది ఆ రిలేటెడ్ కోడ్ ఎక్కడ ఉందో మీకు తెలియలేదు. అవుట్ ఆఫ్ 20 రిపాజిటరీస్లో, ఓకే, కోడ్ రిపాజిటరీస్లో మనకి 20 కోడ్ రిపాజిటరీస్ ఉన్నాయనుకున్నాం కదా. సో ఆ 20 కోడ్ రిపాజిటరీస్లో ఈ పర్టికులర్ బగ్ ఏ రిపాజిటరీలో వస్తుందో తెలియట్లేదు మీకు. అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలియట్లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆ ఏపీఐ ఏ సర్వీస్ కాల్ అవుతుంది అది ఎలా తెలుసుకోవడం మీరు? అయితే జనరల్గా అయితే మన కొలీగ్స్ని అడుగుతాము, ఇది ఎక్కడ అవుతుంది, ఎక్కడ అవుతుంది. ఒకవేళ అందరూ కూడా కొత్తగా అనుబడి అయితే ఎవరికీ తెలియదు అనమాట. అలాంటి టైంలో అంటే ఇది ఒక సింపుల్ టెక్నిక్ అండి. మనం బ్రౌజర్లో సో ఫర్ ఎగ్జాంపుల్ నా ఇష్యూ ఏంటంటే ఇక్కడ ఏదో సెర్చ్ ఉంది కదా, నేను ట్రంప్ న్యూస్ అని ఏదో కొట్టాను అనుకో. ఓకే, సో ఇక్కడ నాకు డేటా డిస్ప్లే అవ్వట్లే, అంటే లేట్గా డిస్ప్లే అవుతుంది. ఓకే, నాకు రిలేటెడ్ డేటా రావట్లేదు. సో ఎందువల్ల అసలు ఈ పేజ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏ రిపోజిటరీ నుంచి వస్తుంది? సో మీరు అలాంటి కేసెస్లో ఏంటంటే ఇన్స్పెక్ట్ అని క్లిక్ చేసి మీరు ఇక్కడ డీబగ్గర్ యాడ్ చేసుకోవచ్చండి. ఏ డీబగ్గర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సోర్సెస్కి వెళ్ళిన తర్వాత మీకు XHR ఫెచ్డ్ బ్రేక్ పాయింట్స్ అని ఉంటుంది. ఓకే, ఇక్కడ మీరు ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే అసలు ఈ సెర్చ్ ఫంక్షనాలిటీ ఉంది కదా, సారీ అండి, నాకు ఆల్రెడీ బ్రేక్ పాయింట్ యాడ్ అయిపోయింది, రిమూవ్ చేసేస్తాను. ఓకే, సో ఇప్పుడు నేను నెట్వర్క్ ట్యాబ్లో ట్రంప్ అని కొట్టాను. ఓకే, సో ఇది ఒక సెర్చ్ కదా. అవుట్ ఆఫ్ దిస్ ఏదో ఒక చూడండి, సెర్చ్ పాడ్ ఏపీఎన్ సంథింగ్. సో ఇది అవ్వచ్చు, లేదా ఇది కూడా. సో ఇక్కడ హోస్ట్ చూడండి, ఇది ఉంటే సరిపోతుంది మనకి, రైట్? ఓకే, సో /content ఇది కూడా తీసుకుంటాం. సో యూఆర్ఎల్ తీసుకోండి. ఇది హిట్ అవుతుందని అర్థమవుతుంది, కానీ ఎక్కడి నుంచి, ఏ లైబ్రరీ కోడ్ నుంచి అవుతుంది, అసలు ఈ యూఆర్ఎల్ ఏ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనేది తెలుసుకోవాలనుకోండి. అంటే ఇది ప్రొడక్షన్ కోడ్ కాబట్టి డైరెక్ట్గా లైబ్రరీ కోడ్ తెలియడం కష్టం. బట్ మీరు ఈ లోకల్ హోస్ట్ కానీ, లేకపోతే వాట్ వీ కెన్ కాల్ అదర్ డెవ్ సర్వర్స్లో అట్లలో ఒకవేళ మీ కోడ్లో కనుక సోర్స్ మ్యాప్ అనే ఆప్షన్ ఎనేబుల్ చేసుంటే యూ కెన్ ఈజీలీ ఫైండ్ ఇట్. సో సోర్సెస్కి వచ్చి ప్లస్ సింబల్ కొట్టి ఇది యాడ్ చేయండి. ఈ యూఆర్ఎల్ హిట్ అయినప్పుడు నాకు బ్రేక్ పాయింట్ యాడ్ చేసి, అంటే నా కోడ్ని హాల్ట్ చేసి, ఎగ్జిక్యూషన్ హాల్ట్ చేసి అని చెప్తాను అనమాట. ఇప్పుడు చూడండి, ట్రంప్ అని చెప్పి నేను ఎంటర్ కొట్టా, నాకు ఎక్కడికో ఏదో కోడ్లోకి వెళ్ళి ఆగిపోయిందండి. ఎందుకంటే ఇది ఈ ప్యాటర్న్ ఉన్న ఇక్కడికి వచ్చేసరికి అవుతుంది అనమాట. సో ఇక్కడ మీకు క్లియర్గా అయితే లేదు, ఎందుకంటే ఏమంటారు, ఇది ప్రొడక్షన్ కోడ్ అంతా కూడా మినిఫై అయ్యి వచ్చేస్తుంది. మీకు కనుక సోర్స్ మ్యాప్ కనుక ఎనేబుల్ అయ్యి ఉంటే మీ యాక్చువల్ ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్లో చూపిస్తుందండి. ఇది ఇక్కడ మనకి మినిఫై అయిపోయింది కాబట్టి మీకు యూ డోంట్ సీ. బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక
కాల్ వెళ్తుంది, ఇదంతా కూడా మినిఫై అయిన కాలే. మనం ఏదైతే ఏపీఐని హిట్ చేసామో ఓకే, ఆ ఏపీఐని మాత్రం ఇక్కడ చూపిస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనం డీబగర్ పెట్టి ఆ కోడ్ ఎక్కడ జరుగుతుందో మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇది బ్రౌజర్లో ఉన్న ఆప్షన్ ఇది. ఓకే, దీనివల్ల మనం కొంచెం మన ప్రొడక్షన్ ఇష్యూస్ కానీ లేకపోతే ఏంటంటారు క్యూఏ వ్యాలిడేషన్ రిజల్ట్స్ ఇష్యూస్ కానీ మనం ఈజీగా వెరిఫై చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఒక్కోసారి ఆటోమేటిక్గా మనం Amazon.comలో లాగిన్ అయ్యాం, అది లాగౌట్ అయిపోతుంది. సో అది కంప్లైంట్ చేశారు కస్టమర్స్. సో మనం అది చేయాలంటే ఎందుకు లాగౌట్ అవుతుంది, లాగౌట్ యూఆర్ఎల్ దగ్గర మీరు బ్రేక్ పాయింట్ పెట్టారనుకోండి, ఎప్పుడైతే మీరు అంటే మీరు కోడ్ ఎగ్జిక్యూట్ చేసి ఆటోమేటిక్గా లాగౌట్ అవుతుందో అప్పుడు అక్కడ హాల్ట్ అవుతుంది. దాన్ని బట్టి మనకి మీరు ఇంకోటి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కాల్ స్టాక్ ఉంటుంది. అది ఏ ఫంక్షన్ నుంచి కాల్ అయిందో అంతా చెప్పేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి ఎసింక్ జనరేటర్ సెర్చ్ అనే ఫంక్షన్ ఉంది ఇక్కడ ఏదో. సో ఇది ఒక సెర్చ్ ఫంక్షన్ అంటే ఇవన్నీ ఎనానమస్ అని చూపిస్తుంది, ఎందుకంటే మనకి ఇది మినిఫై అయిపోయి వచ్చింది. ఓకే, బట్ ఎనీవే సెర్చ్ ఫంక్షన్ క్లిక్ చేసాం అనుకోండి, ఇదేదో సమ్ సెర్చ్ ఫంక్షన్ అనేది ఉంది. దానివల్ల మనకి ఆ పర్టికులర్ ఏమంటారు, ఇది యాక్చువల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ కూడా అండి, గ్యాలరీ, వీడియో, ఆర్టికల్ ఇవన్నీ కూడా దీనికి న్యూస్ రిలేటెడే కదా. ఓకే, సో సెర్చ్ ఎండ్ పాయింట్ యూఆర్ఎల్ ఇది యాక్చువల్ కోడే, బట్ ఇది మినిఫై అయిపోవడం వల్ల మనకి యాక్చువల్ వేరియబుల్స్ని కాస్త సమ్ ర్యాండమ్ వేరియబుల్స్ ఇలాగా ప్లేస్ చేస్తుంది అనమాట. ఓకే, దానివల్ల మీకు అంత క్లియర్గా అర్థం కాదు ఇక్కడ, బట్ యూనో మీ రిపాజిటరీస్లో ఈజీగా సెర్చ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ కోడ్ ఏదో దొరికింది కదా మనకి, ఓకే సెర్చ్ అనే ఫైల్ ఉంటుంది, లేకపోతే సంథింగ్ ఈ లైన్ కాపీ చేసుకొని ఆ లైన్తో సెర్చ్ చేసుకోవడం మీ రిపాజిటరీస్లో అట్లా చేసుకోవచ్చండి. ఓకే, ఆల్రెడీ ఇక్కడ చూడండి సంథింగ్. ఓకే, యూ కెన్ గో అండ్ షో ఎవ్రీథింగ్ లైక్ దిస్. సో ఇదేదో సమ్ క్లయింట్ మాడ్యూల్లో CNN సెర్చ్, ఆ CNN search.js అనే ఫైల్లో ఉందన్నమాట ఈ కోడ్. ఓకే, ఇది ఒక మైక్రో సర్వీసెస్ అనుకుంటే అందులో ఈ ప్రాజెక్ట్లో ఉంది. లక్కీగా ఇక్కడ దొరికిందండి. కొన్నిసార్లు మనకి ఇది దొరకదు, బట్ యూ నీడ్ టు డూ సమ్ ఇన్వెస్టిగేషన్ ఆన్ ఇట్. ఓకే, సో ఈ విధంగా చేయొచ్చు. ఓకే, నేను ఇంకొక ప్రాజెక్ట్ చూపిస్తాను, అంటే లోకల్ ప్రాజెక్టే. సో ఇదే ఓకే, సో నేను అంటే ఆల్రెడీ ఒక యూజర్ని క్రియేట్ చేశానండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ యూజర్ని లాగిన్ చేయడానికి ట్రై చేస్తాం. లాగిన్ అయినప్పుడు ఐ వాంట్ టు పుట్ ఏ బ్రేక్ పాయింట్, కరెక్ట్గా వెళ్తుందా లేదా డేటా. ఓకే, వెళ్తే సక్సెస్ఫుల్గా నాకు రిజల్ట్స్ వస్తున్నాయా లేదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది సైన్ ఇన్ కదా, నాకు నెట్వర్క్ రిక్వెస్ట్ లేదు. మళ్ళీ చూడండి ఇక్కడ నేను బ్రేక్ పాయింట్లో ఇది తీసేస్తాను, ఇంకేదో నాకు అవసరం లేదు. /login అంటే మీరు ఏదో ఒక ప్యాటర్న్ తెలిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా సర్వర్ అనుకోండి, ఇది నా సర్వర్, /sign-in ఉంటే అది నా API కాల్ జరుగుతుంది అనమాట. ఓకే, సో నేను ఏం చేస్తానంటే ఒకవేళ నా URLలో /sign-in అని వెళ్ళిందనుకోండి, నా బ్రౌజర్ నుంచి /sign-in అనే API రిక్వెస్ట్ వెళ్తే నాకు కోడ్ హాల్ట్ చేసాయి ఎక్కడ జరుగుతుందో ఇది పెట్టాను నేను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి ఈమెయిల్, ఆల్రెడీ ఈ అకౌంట్ క్రియేట్ అయింది నాకు డేటాబేస్లో. ఓకే, పాస్వర్డ్. ఇప్పుడు చూడండి నేను సబ్మిట్ కొట్టగానే కోడ్ ఆగిపోయింది. ఇప్పుడు మీరు రియాక్ట్ కోడ్ని డీబగ్ చేసుకోవచ్చండి. XSR దగ్గర ఆగిపోయింది అనమాట ఇది. సో ఇదంతా మనకు క్లారిటీ లేదు, ఇదేంటో సమ్ రియాక్ట్ మాడ్యూల్ XSR.js అని జరుగుతుంది. అలాంటప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఈ కాల్ స్టాక్ ఉంది కదా,
అండ్ వన్ మోర్ థింగ్, లోకల్ వేరియబుల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వేరియబుల్ స్కోప్ తెలుస్తుందండి. ఇది మన ఏపీఐ హిట్ అవుతుంది, దాంట్లో రిక్వెస్ట్ డేటా ఇది ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈ కాల్ స్టాక్ చూస్తే మీరు ఇక్కడ కనబడుతుంది చూడండి. యాక్చువల్గా ఈ డిస్పాచ్ ఎక్స్హెచ్ఆర్ ఈవెంట్ ఎక్కడి నుంచి వచ్చిందో చూడండి, జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే మీకు తెలిసిన ఫైల్ కనబడుతుంది. ఇక్కడ సైన్ ఇన్ కంటైనర్ అనే దాంట్లో అథెంటికేట్ యూజర్ అని ఉంది. హ్యాండిల్ సబ్మిట్ చేసిన తర్వాత అథెంటికేట్ యూజర్ ఇది క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ చూసారా అథెంటికేట్ యూజర్ ఇక్కడ ఉంది. హ్యాండిల్ సబ్మిట్ ఎక్కడ ఉంది చూడండి, ఇది హ్యాండిల్ సబ్మిట్. చూసారా మీ కోడ్లోకి వెళ్ళిపోయారు. సో ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనం ఆల్రెడీ ఇక్కడ వరకు వచ్చేసాం కాబట్టి అంటే మీ కోడ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది స్టెప్ బై స్టెప్ ఈ కాల్ స్టాక్ ద్వారా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసుకుని డీబగ్ చేసుకుంటే వెళ్ళొచ్చండి. ఓకే, సో హ్యాండిల్ సబ్మిట్. సో మీరు ఇక్కడ మీ కోడ్లోకి వచ్చి అంటే సింపుల్ సైన్ ఇన్ పేజే కాబట్టి మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. పెద్ద పెద్ద ఆటలు అయితే మీకు ఈజీగా కొంచెం ఈజీగా మీరు కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలుగుతారు అంతా ఈ డీబగింగ్ టెక్నిక్స్ యూజ్ చేసి. ఓకే, సో ఇక్కడ ఎక్కడన్నా ప్రాబ్లం ఉందా లేదా, లేదా ఇక్కడ డీబగ్గర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇది మళ్ళీ ఇంకోసారి చెప్తానులేండి. ఓకే, వేరే సెషన్లో ఐ విల్ డిస్కస్ అబౌట్ దిస్ వన్. ఓకే, సో ఈ విధంగా మనం ఎక్స్హెచ్ఆర్ బ్రేక్ పాయింట్ని మనం పెట్టి, ఓకే, జనరల్గా మనం కోడ్లో బ్రేక్ పాయింట్ పెట్టుకుంటాం, కానీ ఇది ఏపీఐ రిక్వెస్ట్ జరుగుతుంటే మనకు బ్రేక్ పాయింట్ పెట్టి చెక్ చేయొచ్చు అనమాట. ఓకే, దిస్ ఇస్ వండర్ఫుల్ ఆప్షన్ ఇన్ అవర్ క్రోమ్ బ్రౌజర్. ఓకే, సో నాకు ఆథెంటికేషన్ ఫెయిల్ అయిందండి, లైక్ మేబీ యూ కెన్ చెక్ లాటర్. ఓకే.